నమస్తే, హ్యాపీ ఉమెన్స్ డే టు ఆల్ ద ఉమెన్స్. పౌల్ట్రీ ఇండియా స్థాపించక ముందు నుంచి మేము పౌల్ట్రీ ఎక్విప్మెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఉన్నాము. మా హస్బెండ్ చేస్తారు. నేను కూడా కొన్ని రోజులు చేశాను. తర్వాత పిల్లలు చేతికంది వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చేసారు. నేను టేకింగ్ రెస్ట్. యాక్చువల్గా బయటకు వచ్చి చేయటం అంత ఉమెన్ బాగానే ఉంది, కానీ వెనకాల సపోర్ట్ కంపల్సరీ కావాలమ్మా ఉమెన్కి. ఎందుకంటే అటు బయట చేయాలి, ఇంట్లో చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, ఆల్ టుగెదర్ అంటే స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు ఇవాళ రేపు. అలా కాకోకుండా ఉండాలంటే హస్బెండ్ వైఫ్ నుంచి, పేరెంట్స్ వైపు నుంచి, అత్తమామల వైపు నుంచి అంత సపోర్ట్ ఉండాలి ఏ ఉమెన్కైనా సరే. అలా సపోర్ట్ ఉన్నప్పుడు వాళ్ళు సక్సెస్ అవుతారు. ఇంకా చెప్పాలి అంటే ఒక ఉమెన్గా ఎట్లా అంటే పిల్లల్ని చూసుకోవటం, వాళ్ళకి సంస్కారం ఎలా అనేది నేర్పటం మెయిన్ అమ్మ. మగపిల్లాడు కానీ ఆడపిల్ల కానీ, మగపిల్లాడికి సంస్కారం ఉండాలి, అలాగే ఆడపిల్లకి కూడా సంస్కారం. పిల్లలకి సంస్కారం అనేది కంపల్సరీ పేరెంట్ నేర్పాలి. అది ఎక్కడి నుంచి వస్తుంది అంటే పైన మనం పాటిస్తే తర్వాత పిల్లలకి అలాగే వస్తుంది. నేను చెప్పదలుచుకుంది మెయిన్ ఉమెన్స్కి, పిల్లల్ని బాగా పెంచండి, సవ్యంగా పెంచండి, సంస్కారవంతులుగా చేయండి. ఒక భారత పౌరుడికి రెస్పాన్సిబిలిటీ పౌరుడిగా తీర్చిదిద్దండి తల్లిగా.